దేవుడు అంటాడు ఒకానొక సమయంలో తోమాతోటి, తోమా నువ్వు చూసి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులు. విశ్వాసం అని అంటే చూసి ఎవరికో ఏదో జరిగింది చూసి మనం నమ్మటం కాదు ప్రియ దేవుని బిడ్డలారా. విశ్వాసం అని అంటే గుడ్డిగా మనం నమ్మేవారుగా ఉండాలి. నోవాహు దేవుని గుడ్డిగా నమ్మాడండి. ఏదో అప్పటి వరకు జలప్రలయాలు రావటం, అప్పటి వరకు రకరకాలైనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చిన దాఖలాలు ఎప్పుడూ లేవు. కానీ ఎప్పుడైతే దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు, నేను ఒక భయంకరమైన జలపాతాన్ని కురిపించబోతున్నాను, వర్షాన్ని కురిపించబోతున్నాను, జలప్రలయం రాబోతుంది, ఒక ఓడ తయారు చేయ నోవాహు అని చెప్పిన వెంటనే నోవాహు ఆ మాటకు లోబడి ప్రియ దేవుని బిడ్డలారా విశ్వాసంతో ఓడ కట్టడాన్ని ప్రారంభించాడు. ఈరోజు నేను అంటాను, దేవుణ్ణి నోవాహు నమ్మినట్లుగా గుడ్డిగా నమ్మటానికి ఇష్టపడగలిగే వారుగా మనం ఉండగలుగుతున్నామా? నోవాహుని గురించి మనం ఆలోచన చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా, చక్కటి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి, గుడ్డిగా దేవుని నమ్మి నోవాహు ప్రియ దైవ జనాంగమా దేవుని సన్నిధానంలో ఓడ కట్టడానికి ప్రయత్నం చేశాడు. ఓడ కట్టాడు, ముగించాడు. అయితే నేను అంటాను, దేవుని పిల్లగా, దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడైతే మన విశ్వాస జీవితంలో దేవుణ్ణి గుడ్డిగా నమ్మగలుగుతామో, విశ్వాసం కలిగిన వారుగా ఉంటామో, అప్పుడే దేవుడు మన జీవితాలలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు.